వచ్చి రెఫరెన్స్. సో ప్రీవియస్గా మనకు మార్కెట్ ఏం చెప్పింది ఏం లేదనేది ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇక్కడ డే టైం ఫ్రేమ్ పోదాం. ఫస్ట్ డే టైం ఫ్రేమ్ ఎందుకంటే మనకు బేసిక్గా అర్థం అవడానికి. ఇది ఇక్కడ చూడండి, ఈడ ఒక హై క్రియేట్ చేసింది, మళ్ళీ ప్రైస్ దాని మీదకి వచ్చి మళ్ళీ హై క్రియేట్ చేసింది. ఓకే, ఇక్కడ నుండి మళ్ళీ ప్రైస్ అనేది చాలా స్పీడ్గా డౌన్కి వచ్చి ఏదైతే ఈ డిమాండ్ ఇప్పుడు డ్రా చేసింది కాదో ఇక్కడ చాలాసార్లు రిజెక్షన్ వచ్చి ఒక ఏరియా నుండి ప్రైస్ అనేది జంప్ అయింది. కాబట్టి నేను లోవర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసిన డిమాండ్ అది. సో ఇంట్లో ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయింది. సో ఇది ఇప్పుడు ఇట్లా పైకి పోతుందా కిందికి వస్తుందా అంటే చూడండి, ఈ డిమాండ్ రెస్పెక్ట్ చేస్తుందన్న విషయం ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ క్యాండిల్ అనేది దీని లోపల ఓపెన్ అయ్యి పైకి వచ్చి క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది కదా, జనరల్గా గ్యాప్స్ అనేది ఫిల్ అవుతుంటాయి. ఎందుకంటే ట్రెండ్ బుల్లిష్గానే ఉంది స్టిల్, కాబట్టి బుల్లిష్ సైడ్ ఒకవేళ ప్రైస్ పోతే గ్యాప్ ఫిల్ అవుతుంటుంది. ఫిల్ అయినప్పటికీ కూడా ఈ డిమాండ్ రెస్పెక్ట్ చేసినంతసేపు ప్రైస్ మీదనే సస్టైన్ అయినంతసేపు నో డౌట్ మార్కెట్లో బుల్లిష్గానే ఆలోచిస్తాను నేను. ఎందుకు అంటే చూడండి, ఇది ఏదైతే డిమాండ్ ఉంటుందో డిమాండ్ కిందికి ప్రైస్ వస్తేనే నేను కొంచెం బేరిష్ సైడ్ అయితే ఆలోచిస్తాను. జనరల్గా మనకు డిమాండ్ అండ్ సప్లైస్ ఎట్లా ఉంటాయి, ఇంపార్టెంట్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ బ్రేక్ అయింది అంటేనే దాని కింద కొంచెం బేరిష్ మూవ్ ఉంటుంది. ఎప్పుడైతే సప్లై బ్రేక్ అయిందంటే దాని మీద ఇంకా బుల్లిష్ మూవ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక డిమాండ్ ఉంది 55,316, 55,096 అని. ఈ డిమాండ్ కిందికి వస్తేనే ప్రైస్ కొంచెం స్పేస్ ఉంది కింద. అది ఎంతవరకు అంటే 53,216 వరకు కొంచెం స్పేస్ అయితే ఉంది. ఈ రేంజ్లో నా ప్లానింగ్లు అనేది ఉంటాయి అన్నమాట ఒకవేళ ఈ డిమాండ్ బ్రేక్ అయితే. ఓకే, డిమాండ్ లోవర్ టైం ఫ్రేమ్ అయినప్పటికీ కూడా రెస్పెక్ట్ అయితే బాగా చేసింది. సరే, ఇప్పుడు డిమాండ్ మీద ఉన్నంతసేపు నేను కొంచెం బుల్లిష్గానే ఉంటా. బట్ అయినప్పటికీ కూడా ఇది ఒక చిన్న సప్లై ఉంది. ఆ సప్లై లోవర్ టైం ఫ్రేమ్ కాబట్టి లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. చూడండి, ఇది ప్రీవియస్గా మనం ఈ డిమాండ్ అనుకున్నాక ప్రీవియస్గా ప్రైస్ ఇదే ఏరియా నుండి బౌన్స్ అయింది కాబట్టి ఈ డిమాండ్ అనేది డ్రా చేసుకున్నాం. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయింది, డైరెక్ట్ వచ్చి కింద ఓపెన్ అయినా కూడా ఈ డిమాండ్ నుండే క్యాండిల్ చూడండి ఎంత స్ట్రాంగ్గా బౌన్స్ అయిందో. ఓకే, బౌన్స్ అయ్యి మీదనే సస్టైన్ అయింది, క్లోజింగ్ కూడా మీదనే ఇచ్చింది. కాబట్టి నో డౌట్ ఇక్కడ మార్కెట్ అనేది ప్రైస్ సస్టైన్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని. కానీ ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ఇప్పుడు మెల్లమెల్లగా పైకి పోతే ఒక స్పేస్ ఉంది. ఎంతవరకు 56,209 వరకు ఉంది. ఈ సప్లై ఏదైతే ఉందో ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై కాదు, లోవర్ టైం ఫ్రేమ్ సప్లై, బట్ స్ట్రాంగ్గానే ఉంది దీన్ని చూస్తే. ఓకే, బట్ ఈ సప్లై జనరల్గా ఎప్పుడన్నా బ్రేక్ అవుతుంటాయి కదా సప్లైలు, అలాంటి సప్లైలు బ్రేక్ అయినప్పుడు ప్రైస్ కంప్లీట్ బుల్లిష్గా ఉందని అర్థం చేసుకోవాలి. స్ట్రాంగ్ సప్లై ఎప్పుడన్నా బ్రేక్ అయితే కంప్లీట్ బుల్లిష్గా ఉందని అర్థం చేసుకోవాలి. స్ట్రాంగ్ డిమాండ్ ఎప్పుడైనా బ్రేక్ అయితే బేరిష్గా టర్న్ అయిందని విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రస్తుతం అయితే ఈ బ్లూ లైన్ ఉందిగా దీన్ని అబ్జర్వ్ చేస్తా. ఎందుకంటే 55,446 ఒక ఇంపార్టెంట్ లెవెల్. దీని మీదనే మార్కెట్ ప్రైస్ సస్టైన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చూడండి, ప్రీవియస్గా ప్రైస్ కూడా దీని మీదనే సస్టైన్ అయింది. అండ్ కింద ఒక డిమాండ్ ఉంది, డిమాండ్ నుండి బౌన్స్ అయినప్పటికీ కూడా ఈ డిమాండ్ ఈ లైను ప్రైస్ని సస్టైన్ చేయొచ్చు అనుకుంటున్నా. బట్ ఓకే, ఇక్కడ డిమాండ్కి సప్లైకి చాలా పాయింట్ల డిఫరెన్స్ ఉంది, స్పేస్ కూడా ఉంది. సో ఈ మధ్య రేంజ్లోనే నేను ప్లాన్ చేసుకుంటాను. మధ్య రేంజ్లో అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎన్నో ఓపెన్ అయింది అనుకో, ఎలాంటి ప్లాన్లు ఉండవు. జనరల్గా చెప్తే సప్లైకి పోతే ఒక బేరిష్ సైడ్ ఒక ప్లాన్ ఉంటుంది, డిమాండ్కి వచ్చినా ఒక బ్లూ లైన్ టచ్ అయినా కూడా లేదంటే డిమాండ్కి వచ్చినా కూడా మళ్ళీ ఇంకో ప్లాన్ అని ఉంటుంది, వేరే ప్లాన్లు ఉండవు. జనరల్గా ఒక ట్రేడర్కి ఒక ప్లాన్ కానీ 2 ప్లాన్లు కానీ చేస్తుంటారు. అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు అంతకుమించి దొరకవు. నిజానికి చెప్తే బెస్ట్ ఏరియాలు అనేది ఉంటాయి కదా, అవి దొరకవు అనమాట. లేదు 20, 30, 40, 50, 100 కూడా చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళకు ఈ ఏడ క్యాండిల్ కదిలితే ఆడ ట్రేడ్లు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు బెస్ట్ ఏరియాలు డిమాండ్ అండ్ సప్లైలతో సంబంధం ఉండదు. మార్కెట్లో ఏ బుల్లిష్ క్యాండిల్ వస్తే బై, బేరిష్ క్యాండిల్ వస్తే సెల్ అంటారు. అలా చేసిన వాళ్ళు మార్కెట్లో లాస్ అవుతారు అనేది ఒక లెక్క ఉంటుంది. పక్కన పడేస్తే బ్రోకరేజ్ అనేది ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అది మన ఇండియన్ మార్కెట్లో మిగతా కంట్రీల మార్కెట్లతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉన్నప్పటికీ బ్రోకరేజ్ మళ్ళీ కూడా దాంట్లో మన లాస్ ఎంత అయితే ఉంటుందో అంత బ్రోకరేజ్ ఇచ్చేస్తుంటారు చాలామంది. సో ఓవర్ ట్రేడింగ్ చేసేస్తుంటారు. సో ఓవర్ ట్రేడింగ్ చేసినంత కాలం వానికి ప్రాఫిటబుల్ ఉన్నా కూడా వాటి సగం ప్రాఫిట్ అంతా బ్రోకర్కే పోతుంటుంది. సో కొంచెం కంట్రోల్గా చేయండి. ఓకే, బ్రోకరేజ్ ఎలాగో పే చేస్తారు, ట్యాక్సులు ఎలాగో పే చేస్తారు. కాకపోతే అది డిసిప్లిన్గా చేస్తే మీకు వచ్చే రిజల్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. క్లియర్? ఇవే సపోర్ట్ అండ్ డిమాండ్ ప్రస్తుతానికి ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో విషయానికి చూసుకుంటే నిఫ్టీలో స్ట్రాంగ్ డిమాండ్ ఇది ఏది 24,578, 24,473. క్లియర్? బట్ ఇప్పుడు ప్రైస్ ఏడా సస్టైన్ అవుతుంది 24,683, 24,651. ఇది ప్రస్తుతం ఉన్న నాకు చిన్న డిమాండ్. ఓకే, ఈ డిమాండ్ మీద అంటే డిమాండ్ మీదే చాలాసార్లు టెస్ట్ అయ్యి సస్టైన్ అవుతుంది కాబట్టి
ఈ డిమాండ్ మీదనే నేను కొంచెం బుల్లిష్గా ఉంటాను. కానీ స్పేస్ ఉంది పైన ఎంతవరకు ఉంది 25,021 వరకు నాకు స్పేస్ ఉంది. కాబట్టి ఈడికి వచ్చి ట్రిగ్గర్ అయితే నేను కొంచెం బేరిష్ సైడ్ ఆలోచిస్తా. అప్పటి వరకు కొంచెం బుల్లిష్గా ఉంటాయి ఈ ఏరియాలో బుల్లిష్గా అంటే ప్రైస్ డిమాండ్ దగ్గర ఉంటేనే బుల్లిష్గా ఉంటా, మధ్యలో గ్యాప్ అప్ అయితే కాదు. క్లియర్గా ఫైన్. అండ్ ఇది డే టైం ఫ్రేమ్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ కొంచెం చాలా కథలు ఉన్నాయి. ఈ క్యాండిల్ గురించి చాలాసార్లు డిస్కషన్ చేసినా కదా. ఈడ ఈ గ్యాప్ అనమాట, ఇది జనరల్గా ఫిల్ అవుతుంటాయి కానీ ఫిల్ కాలే. ఈడ ఒక డిమాండ్ ఉంది, ఈ డిమాండ్ చెప్పినాక ఇప్పుడే అదేంటంటే చూడు ఈ ఏరియాలకి చాలాసార్లు రిజెక్షన్ వచ్చి ప్రైస్ అనేది బౌన్స్ అయిపోయింది. ఓకే 4 సార్లు అయిందంటే చాలా స్ట్రాంగ్ డిమాండ్ అనమాట, నార్మల్ డిమాండ్ అయితే కాదు. సో ఇప్పుడు మీద క్లోజ్ అయింది. ఇప్పుడు ఇది కొంచెం రిట్రేసి మళ్ళీ మీదికి ఇట్లా కవర్ అవుతుందా అంటే ఓకే ఫైన్, కవర్ అయితే ప్రాబ్లమే లేదు. క్లియర్ కదా. ఓకే ఇది అయితే సప్లై, నాకు ఈ సప్లై దగ్గర బేరిష్గా అండ్ డిమాండ్ దగ్గర బులిష్గా ప్లాన్ చేయడం జనరల్గా నాకు అలవాటు. అక్కడ ప్రాపర్ రిస్క్ తోటి ప్లాన్ చేస్తే అంతకుమించి ఏముండదు. కానీ ఏదైనా డిమాండ్ ఫెయిల్ అయింది, బ్రేక్ అయింది అనుకుంటే దాని కింద సెకండ్ డిమాండ్ ఏడుందో చూసుకోవాలి. ఆ డిమాండ్ ఏంటంటే 24,040, 24,935. ఓకే అంటే ఇక్కడికి మళ్ళీ స్పేస్ ఉంది, ఈ స్పేస్లో మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఉంటుంది అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని. చూడు ఇది గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా ఇక్కడ నుండి డైరెక్ట్ జంప్ అయింది. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఇది కూడా బుల్లిష్ మూవ్ అయింది. ఓకే ఇదంతా ఒకటే క్యాండిల్ అనుకోవాలి, ఇదంతా బుల్లిష్ మూవ్. కాబట్టి ఇంత పెద్ద మూవ్ వచ్చిందంటే ఇక్కడ ఖచ్చితంగా స్ట్రాంగ్ డిమాండ్ అయి ఉంటుంది. ఆ విషయంలో వెయిట్ చేసి ఇక్కడ ప్రైస్ వచ్చి ఇక్కడ ట్రిగ్గర్ అయినాక అబ్జర్వ్ చేస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది మనకు, రిజెక్షన్ వస్తుందా లేదా అనేది. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ కదా. ఇది చూసుకుంటే లోవర్ టైం ఫ్రేమ్ పోతే చూడండి, లోవర్ టైం ఫ్రేమ్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు డే ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారుగా. ఓవరాల్గా కాకుండా డే ట్రేడింగ్ విషయంలో చూసుకుంటే ఈ డిమాండ్ అనేది సస్టైన్ చేస్తుంది ప్రస్తుతానికి 24,683, 24,651. సప్లై అయితే 25,075, 25,021. ఇది చూడండి ఒక దగ్గర చాలాసేపు సస్టైన్ అయింది, ప్రైస్ సస్టైన్ అయినాక ఒకేసారి ఊడిపడిపోయింది అనమాట. ఊడిపడమే కాకుండా మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చేసి, ఇది సప్లై కాబట్టి ఇక్కడ నుండి స్ట్రాంగ్గా ఫాల్ అయింది. ఓకే ఇది డిమాండ్ కాబట్టి ఇక్కడ నుండి జంప్ అయింది. సో ఎక్కడైనా సరే డిమాండ్ వల్ల ప్రైస్ జంప్ అవుతుంటుంది, సప్లై వల్లనే ఫాలో అవుతుంటుంది. ఓకేనా. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ప్రస్తుతానికైతే ఈ డిమాండ్ ఈ సప్లై మధ్యలో ఈ స్పేస్ ఉందిగా, ఈ స్పేస్లోనే నా ప్లానింగ్స్ అనేది ఉంటాయి, అంతకుమించి ఏమి ఉండదు. క్లియర్. జస్ట్ అబ్జర్వ్ చేయండి ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏం లేదు ప్రీవియస్గా ఎట్లా రియాక్ట్ అయింది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చాలాసార్లు డిమాండ్ క్రియేట్ చేసి డిమాండ్ వెయిట్ చేసి ఆ తర్వాత సస్టైన్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయింది అది. ఓకే ఫైన్. సెన్సెక్స్లో కూడా సిమిలర్గానే క్రియేట్ చేసింది. ఇవి ప్రీవియస్గా డ్రా చేసిన డిమాండ్లు ఇవి అప్పటి. అండ్ సెన్సెక్స్లో ఒక సప్లై రేంజ్ ఉంది, అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇలాంటి ప్రైస్ యాక్షన్ వస్తే నేను జనరల్గా డ్రా చేసేస్తుంటా. అంటే ప్రైస్ వచ్చి ఇట్లా ఒకే దగ్గర వెయిట్ చేసి దీని తర్వాత ఇట్లా కిందికి వచ్చేస్తుంది. ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాని తర్వాత ఎంత పెద్ద మూవ్ వస్తే అంత స్ట్రాంగ్ అని అర్థం. 82,176 అనేది సప్లై సెన్సెక్స్లో నాకు. ఓకే నేను సెన్సెక్స్లో చాలా తక్కువ చేస్తాను ట్రేడింగ్ ప్లానింగ్. సో నిఫ్టీలో జనరల్గా చేస్తా, బ్యాంక్ నిఫ్టీలో కూడా జనరల్గా చేస్తా, కానీ సెన్సెక్స్లో తక్కువ. ఫిన్ నిఫ్టీ అయితే మర్చిపోయినాం, దాంట్లో ఎక్స్పైరీ ఎప్పుడైతే తీసేసారో మీరు అనాలిసిస్ అవసరం లేదు దాంతో అనుకోరు కదా. ఫైన్ అది తీసేసినాం కాబట్టి ఓన్లీ సెన్సెక్స్ ఏవైతే ఎక్స్పైరీలు ఉన్నాయో వాటిల్లోనే మనం అనాలిసిస్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు దీనికి కూడా స్పేస్ ఉంది. ఇది ఒకవేళ ప్రైస్ పైన ఎంత స్పేస్ అవుతుందో అంత వరకు పోయి ఈడ సస్టైన్ అయింది అంటే ఈడ ప్లానింగ్ ఎట్లుంటుంది అంటే దాన్ని ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకుని ఉంటుంది. పర్ఫెక్ట్ రిజెక్షన్ వస్తేనే అక్కడ ఆ రిజెక్షన్ని రేంజ్ అనేది నా రిస్క్ ఎంత ఉంటుందని క్యాలిక్యులేట్ చేసి ప్లాన్ చేసుకుంటా, అంతకుమించి లేదు. తర్వాత ఇప్పుడు ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా చాలా మంచి డిమాండ్, 80,950 to 80,489. సో ఈ డిమాండ్ మీద ప్రైస్ అనేది క్లోజ్ అయింది, సస్టైన్ అవుతుంది. సో ఇది కొంచెం స్పేస్ ఉంది బుల్లిష్ సైడ్, కాబట్టి ఇది ఎటు పోతుంది ఏం లేదనేది మార్కెట్ ఓపెన్ అయినాక చూసుకోవాలి మనం. క్లియర్గా ఫైన్. క్రూడ్ ఆయిల్ ఇది 6385 అనేది చాలా స్ట్రాంగ్ సప్లై. ఇది ఈ విషయంలో డాట్ లేదు. ప్రైస్ చూడు ఎంత గ్యాప్ అప్ అయి ఇంత స్పీడ్ పోయినా కూడా రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇంకా టచ్ కాలేదు, మళ్ళీ టచ్ అయినా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్ట్రాంగ్ కాబట్టి మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఆగిపోయింది ఆడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్. ఒకవేళ ఇక్కడ కింద గ్యాప్ ఉంది కదా, ఇది ఫిల్ అయితే నేను బుల్లిష్గా ఉండడానికి కారణం ఈ లైన్. ఎందుకంటే గ్యాప్ ఫిల్ కాగానే ఇక్కడ నుండి కదా ప్రైస్ బౌన్స్ అయింది. చూడు ఇదంతా మళ్ళీ బుల్లిష్ మూవ్ అవుతుంది ఈ గ్యాప్ అంతా. ఓకేనా ఇదంతా ఒకటే బుల్లిష్ మూవ్.
ఈడికి ఎగిరింది కాబట్టి పెండింగ్ ఆర్డర్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ఈడ. సో ఈ 5840కి మళ్ళీ వస్తే ఈడ చిన్న రిజెక్షన్ బేస్ చేసుకున్నాను. అంటే ఇక్కడ చూడండి ఇట్లాంటి క్యాండిల్ వస్తాయి కదా డిమాండ్ దగ్గర, అట్లాంటివి వచ్చినప్పుడు ఇక్కడ నేను ప్లాన్ చేసుకుంటా ప్రాపర్ రిస్క్ తోటి. ఓకే, మళ్ళీ ఎక్కడ దాకా పోను, ఈ చిన్న సప్లై దాకానే పోతా. సప్లై చేయడం 6385 వరకు నేను కొంచెం బుల్లిష్గా ఉంటా. ఇది సప్లై లెవెల్, ఇది డిమాండ్ లెవెల్, దీని మధ్యలోనే నా ప్లానింగ్ ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకొని జస్ట్ అబ్జర్వ్ చేయండి ప్రైస్ని, మీకు ఒక క్లారిటీ అంటూ వస్తుంది. క్లియర్. న్యాచురల్ గ్యాస్లో సప్లై ఉంది స్ట్రాంగే 322.1. ఇక్కడ నుండి చాలాసార్లు ప్రైస్ అనేది ఫాల్ అయింది కాబట్టి డ్రా చేసిన. చూడండి అదే రేంజ్ నుండి ఎన్నిసార్లు టచ్ అయ్యి ఫాల్ అయిందో. డిమాండ్ కూడా అంతే, డిమాండ్ కూడా చాలా మల్టిపుల్ టైమ్స్ అనేది టెస్ట్ అయ్యి రిజెక్ట్ అయింది. ఇవి చూసారు కదా, ఇది నేను ఇక్కడ ఒక డిమాండ్ ఉండే. ఓకే, ఆ డిమాండ్ తీసేసిన, ఇప్పుడు మళ్ళీ కొత్తగా డ్రా చేసిన. ఫైన్. మళ్ళీ సప్లై కూడా, ఇది సప్లైని టెస్ట్ చేసి వచ్చింది. ఈ సప్లై కూడా ఉండే, అది కూడా తీసేసిన. ఎందుకంటే అవి ప్రీవియస్ లెవెల్స్ అనమాట. ప్రైస్ యాక్షన్ పెరిగే కొద్దీ, పెరగడం అంటే ఇప్పుడు ఈడుందిగా, దీని తర్వాత నెక్స్ట్ డే కూడా క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, అప్పుడు మారిపోతుంటుంది అనమాట. అందుకే ప్రస్తుతానికి అయితే కింద 300 ఒకటి ఉంది. ఫైన్. 298.4, 295.7 ఇది ఒక జోన్ అనమాట. ఈ జోన్ ఏంటంటే డిమాండ్. బట్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 300 కూడా ఇంపార్టెంట్. బ్లూ లైన్ పెడతా అప్పుడప్పుడు ఇంపార్టెంట్ లైన్ ఏదైనా ఉంటే. ఫైన్. సప్లై అయితే 322. ఈ సప్లై అండ్ డిమాండ్ మధ్యలో ఉంది ప్రైస్ కాబట్టి దీన్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఫైన్. సిల్వర్ మైక్రోలో డిమాండ్ అండ్ సప్లై రెండు స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి 1,06,800 ఒకటి, 1,05,155 ఈ రేంజ్ మధ్యలోనే ఎంతకాలం సస్టైన్ అవుతుంది అనేది వెయిట్ చేసి చూడాలి మనము. సప్లై దగ్గరకు వస్తే నేను కొంచెం బేరిష్గా ఉంటా, డిమాండ్ దగ్గరకు వస్తే కొంచెం బుల్లిష్గా అయితే ప్లాన్ చేసుకుంటా. క్లియర్. ఫైన్. ఓకే, మీకు ఒకటి చిన్న టాపికే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ప్రైస్ బుల్లిష్గా ఉన్నప్పుడు సడన్గా బేరిష్ క్యాండిల్ వచ్చింది అనుకో, దీని అర్థము ఇప్పటిదాకా బుల్లిష్గా ఉంది, బేర్ సైడ్ పోతుంది అని కాదు. ఇది ఆపర్చునిటీ. ఓకే, ప్రైస్ ఈడ బై చేయొచ్చు, కానీ ఇంకా తగ్గింది. ఈడ బై చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లాస్ అవుతారు వీడికి వచ్చేసరికి. సో కొందరు లాస్ అవుతున్నారంటే మనం అక్కడ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. సో ప్రైస్ అనేది తగ్గుతుంది, తగ్గినప్పుడు మనం జనరల్ బై చేస్తుంటాం. ఇది బుల్లిష్ మార్కెట్. సేమ్ బేరిష్ మార్కెట్ ఉంటుంది. బేరిష్ మార్కెట్లో కూడా బుల్లిష్ క్యాండిల్ రాగానే డైరెక్ట్ బై చేయొద్దు, ఇది కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ. ఫైన్. బట్ ఇక్కడ ఒక బేరిష్ వచ్చి ఈ బేరిష్ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు బయింగ్ గురించి ఆలోచించాలి. సేమ్ ఇక్కడ కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చి మళ్ళీ ఈ బుల్లిష్ క్యాండిల్ కింద క్రాస్ అవుతుందో అప్పుడు సెల్లింగ్ గురించి ఆలోచించాలి. ఇది రెండు డామినేషన్ కాన్సెప్ట్ అంటాము. ఓకే, ఫైన్. ఇది ట్రెండీ మార్కెట్లో. కానీ సైడ్ వేస్ మార్కెట్లో ఇది బేరిష్ క్యాండిల్ కదా, ఇది బుల్లిష్ క్యాండిల్. సో ఇక్కడ యూటర్న్ జరిగింది, ఈ రేంజ్లో మాత్రం ప్లాన్ చేయొద్దు. దీన్ని బయటికి వస్తేనే ప్రైస్ అనేది ప్లాన్ చేయాలా. ఇన్సైడ్ ఏదైతే ఉంటుందో అందరూ ట్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది జనరల్గా అర్థం చేసుకోండి. ఓకే, బేసిక్ పాయింటే బట్ చాలా పవర్ఫుల్. ఇది క్లియర్ కదా. ఫైన్. సరే, ఇప్పుడు జనరల్గా మనకు చాలాసార్లు రెండు క్యాండిల్స్ వస్తుంటాయి. రెండు క్యాండిల్స్ ఎట్లా, ఫస్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ వస్తుంది, సెకండ్ క్యాండిల్ ఇట్లా వస్తుంది హైలో. తర్వాత ఫస్ట్ క్యాండిల్ హై దగ్గర వస్తుంది, సెకండ్ క్యాండిల్ స్ట్రాంగ్ వస్తుంది. ఇది బుల్లిష్ అవ్వచ్చు, బేరిష్ అవ్వచ్చు, రెండు అవ్వచ్చు. ఓకే, అంటే ఇది ఉంది కదా, ఇది బుల్లిష్ క్యాండిల్ అవ్వచ్చు, బేరిష్ క్యాండిల్ అవ్వచ్చు. ఇది ఉంది కదా, బుల్లిష్ క్యాండిల్ అవ్వచ్చు, బేరిష్ క్యాండిల్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది స్ట్రాంగ్గా పనిచేస్తుందని మనం అనుకోవాలి కూడా. చెప్పండి, మీకు ఉన్న క్లారిటీని బేస్ చేసుకొని చెప్పండి. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.